మహాప్రభువులకు సుస్వాగతం. దయచేయండి. టోపీ తీసుకోండి మరి. ఓం ధ్రువంతే రాజావరుడో బృహస్పతిః ధ్రువం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమాం శన్న నమస్తే వాజో త్వమేవ ప్రత్యక్షం బాబు నాదస్వరం ఆపాలి. సోదర సోదరిమణులారా, ఈ రోజు సుదినం. మన ప్రియతమ నాయకులు కార్పొరేషన్ కౌన్సిలర్ గానైతేనేమి, కాలేజీ కరస్పాండెంట్ గానైతేనేమి, ప్రజానాయకులుగానైతేనేమి మీకు బాగా తెలుసు మన అంకెల ఆదిశేషయ్య గారు ఎంతో సేవ చేశారు. అందుకు కృతజ్ఞతగా వారి కోసం కాదు, మా కోసం, కేవలం మా స్వార్థం కోసం మేము ఈ ఘన సన్మానం చేస్తున్నాం. ఈ శుభ సందర్భంలో వారికి దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు ప్రదానం కూడా జరుగుతుంది. మీరందరూ ఆఖరి వరకు తిలకించి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు వివిధ సంస్థల వారు పూలమాలలతో సత్కరిస్తారు. మొట్టమొదటిసారిగా మా ఆహ్వాన సంఘం తరఫున వీరికి గడిమాల, తర్వాత సంఘం తరఫున మాకు టైం అయిపోతుంది, మీరు దండలే చెడిపోతాం. మన్నించాలి. హోటల్ వర్కర్స్ వారి పనుల్లోకి వెళ్ళిపోవాలని తొందరపడుతున్నారు. అంచేత వారు వరుసగా మాల వేసేస్తారు. హోటల్ వర్కర్స్ అంతా నీకు లోఫర్స్ గా కనిపిస్తున్నారు. జక్క వాళ్ళంతా లోఫర్లు అనుకున్నావరా? లోఫర్ నాయ. మైకులు పనిచేయట్లేదులేండి, పైగా చప్పట్లు కూడా కొడుతున్నారు. వీళ్ళ మాటలు వినపడవు. రిక్షా వాళ్ళంతా లోఫర్లట్రా. లోఫర్ నాయ. కష్టపడి పనిచేసే వాళ్ళంతా లోఫర్లరా. లోఫర్ నాయ. నమస్కారం లోఫర్ గారు. తర్వాత మా యూనియన్ తరఫున సన్మాన పత్రం. బాబు సన్మాన పత్రం కూడా విన్నాను. శ్రీ అంకిల ఆదిశేషయ్య గారికి దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదునిచ్చి సత్కరించే సందర్భాన సమర్పించే సన్మాన పత్రం. కరుణా సముద్ర సాటి మనుషుల కష్ట నష్టాలను గుర్తించి వారికి సహకరించే ఔదార్యం గల మీకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదునివ్వడం ఎంతైనా సముచితంగా ఉంది. స్త్రీ జనోద్ధారక బిఈ చదువుకున్న కొడుక్కి 5 లక్షల కట్నం కావాలని తండ్రులు పట్టుబడుతున్న ఈ రోజుల్లో ఎంతో దయతో కరుణతో మహాలక్ష్మి లాంటి ఆడపిల్లకి కేవలం 3 లక్షల కట్నం చాలని తక్కువ గడ్డితోనే సరిపెట్టుకునే ఉదార బుద్ధి మీకు కాక ఇంకెవరుకుంటుంది. అందుకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు మీకే ఇవ్వాలి. దేశభోక్త తమ కొడుకుల్ని ర్యాకెట్ లో చంద్రమండలానికి పంపించమని హింసించే తండ్రులున్న ఈ రోజుల్లో మీ కొడుక్కి కేవలం అమెరికా ట్రిప్ మాత్రం చాలని తగు లోఫర్ బుద్ధి చూపించిన విశాల హృదయం మీకొక్కరికే ఉంది. అందుకు దీన జనోద్ధరణ సామ్రాట్ బిరుదు ఇచ్చి తీరాలి. దీనప్రియ తమ కొడుకులకి రైలు ఇంజనో ట్రాక్టరో కావాలని పీడించే తండ్రులున్న ఈ రోజుల్లో కేవలం అంబాసిడర్ కారుతోనే సరిపెట్టుకునే సరసమైన నీచ బుద్ధి గల మిమ్మల్ని దీన జనోద్ధరణ సామ్రాట్ అని కాక ఇంకేమనాలి. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో హోటల్ వర్కర్స్ యూనియన్ స్వీకరించండి.
అయిందా జాగింగ్? బాగా చెమట పట్టిందా? అబ్బే అదే లేదండి, సరదాగా. చెమట పడితే ఒంటికి మంచిదని నువ్వు ఊరంతా పరిగెడుతున్నావు. ఎక్కడికి పరిగెట్టకుండానే నాకు చెమటలు పోస్తున్నాయి. ఎందుకో తెలుసా? నీ పరీక్షలు దగ్గరికి వచ్చాయని. నేను బాగానే చదువుతున్నాను. బాగా చదివేస్తున్నావు బాయ్. ఆ లక్ష్మిని చూసేనా కాస్త సిగ్గు తెచ్చుకోరా. దాని దగ్గర కూర్చుని 4 ముక్కలు వంట పట్టించుకో. ఈ 4 రోజులైనా కాస్త పుస్తకాల మీద బుర్ర పెట్టు. వెళ్ళ. కాళికప్పు. ఏంటన్నయ్యా పొద్దునే ఘటోద్గజంలా గడగడా నీళ్లు తాగేస్తున్నావు? ఏమి లేదమ్మా, ఇప్పుడే నాన్నగారు వేడివేడిగా టిఫిన్ పెట్టారు. వద్దు నాన్నగారు అని ఎంత బతిమాలుకున్నా తినరా తినరా అని బలవంతం పెట్టారు. తిన్నాను, దాహం వేసింది. నీకు అసలు టిఫిన్ కాదన్నయ్యా, భోజనం పెట్టాలి. ఓయ్ ఎంత ధైర్యమే నీకు! 2 సార్లు పరీక్షలు తన్నేసి నీకు క్లాస్మేట్ అయ్యారనే కదా ఇంత చులకనగా మాట్లాడుతున్నావు? అయ్యో అది కాదన్నయ్యా, ఒక్కసారైనా పుస్తకం పడుతున్నావా? పరీక్షలేమో దగ్గర పడిపోతున్నాయి, నువ్వే మాత్రం భయపడవు. నాకెందుకమ్మా భయం? నువ్వు అక్కడ కూర్చుని గరగా చదివిస్తే నేను ఇక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుని గబాబా వంట పట్టించేసుకుంటాను. దట్స్ ఆల్. కాఫీ తీసుకోండి. సరస్వతి, 1 నిమిషం అలా కూర్చో. త్వరగా చెప్పండి, నాకు అవతల బోల్డని పనులున్నాయి. ఏం లేదు, నిన్న ఆఫీస్ నుంచి వస్తూ డాక్టర్ గారిని కలిశాను. నీకు ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారట. ఆపరేషనా? అవును, ట్యూబ్ బ్లాక్ అయిందట. ఆపరేషన్ కష్టమేం కాదు. మనకెందుకండి ఇవన్నీను? ఏదో పిల్లలు లేని వాళ్ళు బాధపడాలి గాని. నేను కాపురానికి రాగానే 9 నెలలు మోసే శ్రమ లేకుండానే 9 ఏళ్ల కొడుకు దొరికాడు. చిన్నబాబు మన కొడుకు కాదంటారా? అవును. ఒరే చిన్నా, చిన్నా అన్నయ్య పిలుస్తున్నారు. వస్తున్నానయ్యా. ఈ ఇంట్లో నీ చదువు ఇంతే. జయము జయము మహారాజా, మహారాణి వారికి అభివాదము. అల్లరి ఏడ్చావు గాని ఇది చదివేశాను. దీన్ని అద్దెకొట్లో ఇచ్చేసి సిడ్నీ షెల్టన్ రాసిన ఇఫ్ టుమారో కమ్స్ అన్న కొత్త పుస్తకం వచ్చింది, అది పడరా. ఆజ్ఞ మహాప్రభు. వదలం గారు ఏమైనా సెలవిచ్చుకుంటారా? నాకేం వద్దుగా నాయన, రోడ్డు మీద పోయే ఫుట్బాల్ వాళ్ళని చూసి ఆగిపోకుండా ఫుడ్ తింటానికి ఇంటికి రా. క్లయింట్ గారు నన్ను దగా చేయొద్దు. ఇవి మీ చేతులు కావు, కాళ్ళు అనుకోండి. ఏంటనయ్యా ఇవి? కాళ్ళ? మరి ఇవి? అవి కాళ్ళేరా. అంటే ఈ పెద్ద మనిషి 4 కాళ్ళ జంతువు అనమాట. అసలే నా క్లయింట్ గారు హీట్ ఎక్కిపోయినారు. నువ్వు వెళ్ళి ఓ గ్లాసుడు చల్లని మంచిని పట్టరా. వెళ్ళు వెళ్ళు. అలాగే. అంటే నీ తమ్ముడి కళ్ళకి నేను జంతువులా కనిపిస్తున్నాను అనమాట. అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? మీరు జంతువులా కనిపించినా సరే, పక్షిలా కనిపించినా సరే, మీ కేసు మాత్రం నేనే వాదిస్తాను. మధ్యలో నన్ను వదిలేసి ఇంకో ప్లేడర్ని పెట్టుకోవద్దు. పిల్లలు గలవాడిని, దెబ్బతింటాను. ఈ కేసు నీ దగ్గర ఉంటే దెబ్బతిండనే కాదు, నేను ఏకంగా అడుక్కు తింటాను. అమ్మ 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 నా వైపున వాదిస్తూ మధ్యలో మర్చిపోయి ముద్దాయిని సపోర్ట్ చేసే ప్లేడర్ని నేను ఇంతవరకు ఏ చెట్టు కింద చూడలేదు. చేతులు వదులు. అమ్మా గోవిందా, ఈ కేసు సంతకెళ్ళింది. నిన్న కోర్టులో నా క్లయింట్ ఆస్తిని ముద్దాయి కాజేశాడు అనబోయి ముద్దాయి ఆస్తిని నా క్లయింట్ కాజేశాడు అన్నాను పొరపాటున. టంగ్ స్లిప్, అదే స్లిప్ ఆఫ్ టంగ్. అది పట్టుకుని మండిపోయి బుడబడబడమని పరిగెట్టాడు. ఏడనయ్యా నీ జంతువు? చెరువుకి వెళ్ళాడా? గోదాట్లోకి వెళ్ళాడు. నువ్వు మసీదు వీధిలోకి వెళ్ళి పకీర్ సాహెబ్కి రేపే వాయిదా అని చెప్పిరా. అలాగేనయ్యా. చిన్నబాబు, బాబుగాడికి పెన్సిల్ తెచ్చిపెట్టు. రాత్రి నుంచి పెన్సిల్ మొర్రో అంటున్నాడు. అవును మొర్రా. ఒరే నువ్వు ఇప్పటి నుంచే కుయ్యో ముర్రో అంటే ఎట్లాగరా? నువ్వు పెద్దవ్వాలి, ప్లేడర్ అవ్వాలి. ప్లేడర్ అన్నవాడు ఇతరులు ఏడిపించాలని వాడు ఎడవకూడదురా. సలహాలు మనం చెప్పిన పని చెయ్యి. అలాగే. అమ్మా చాక్లెట్. చిన్నబాబు అలాగే పాపకు 5 స్టార్ చాక్లెట్ తీసుకురా. ఇందులో ఓకే. చిన్నబాబు. అన్నయ్య వస్తున్నా. ఏంటన్నయ్య అర్జెంట్ కాలా ఆర్డినరీయా? నీకు పీపీ కాల్. ఏమిటో చెప్పు. ఏం లేదా చిన్న పని చేసి పెట్టాలి. చిన్న పనేం కర్మ, పెద్ద పనే చేస్తాను. చెప్పు. ఈ రసీదు తీసుకుని ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకురా. వాయిస్ అన్నయ్య, నాకు తెలియక అడుగుతాను, నీకు జాకెట్లు లంగాలు ఇస్త్రీ చేయడమే తప్ప నీ ప్యాంట్లు షర్ట్లు ఇస్త్రీ చేయడం ఇంకా నేర్చుకున్నట్లేదు? వదినా. 1 మినిట్. మీ వదినకి కూడా ఇది పని ఉందట. రాజీ రాజీ. ఏమిటండి పొద్దున్నే నిద్రపోనివ్వకుండా? అది కాదు, మన చిన్నబాబు వచ్చాడు, వాడితో ఏదో పని ఉన్నావుగా. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. ఏమండి అది కాస్త అందుకుంటారా? ఏమిటి? అదేనండి, నిన్న మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుకలో తేపోతే మీరు బ్రీఫ్ కేస్ లో పెట్టుకురాలా? అది. ఓ చెప్పా.
ఇదిగో. చిన్నబాబు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐ డోంట్ మైండ్ వదినా, చెప్పు. ఏమీ లేదు, నా చెప్పు తెగిపోయింది, కాస్త కుట్టించుకొస్తావా? ఏమిటయ్యా, నామోషిగా ఉందా? అబ్బాబే అదేం లేదు వదినా, మన దగ్గర మందంటే చిల్లర ఏం లేదు, అందుకని. పెద్ద సంపాదన పరుడు అని నీ దగ్గర చిల్లర ఎక్కటి ఉంటుంది. ఈ ₹1 తీసుకెళ్లి మిగతా చిల్లర జాగ్రత్తగా పట్రా. మిగతా చిల్లర అలాగే. చిన్నబాబు, ఇక్కడ ఉన్నట్టు రావాలి, ఆఫీస్కి వెళ్ళాలి. మరే త్వరగా. మీరేమిటండి ఇంకా జాకెట్? రుద్దుతున్నా. బిల్ ఎంతైంది? Very well done, sir. Thank you. Congrats, sir. Thank you very much. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ రా. ఎలా రాజకల్, నాకన్నా ముందుగా ప్రమోషన్ కొట్టేద్దామని గొప్పగా వెళ్ళి ఆ బ్యాంక్ దోపిడీ కేసు నువ్వు పట్టేస్తావా? ఆ క్లూ ఏజెంట్ నా దగ్గర ఏడిస్తే నువ్వు ఏడ్చి ఏడితే నేను ఇచ్చేవాడిగా. ఏడ్చోలేరా, నువ్వు చేసే హడావుడికి వాళ్ళే దొడ్డిదారిలో పారిపోయేవాళ్ళు. దేనిగా ఇది ఉండాలిరా. నోరు మీరా, నీ లక్ బాగుంది, నిన్ను ఇంటెలిజెన్స్ లో పడేశారు, నీకు పేరు వచ్చేసింది. అసలు ఈ తప్పు నీది కాదురా, నీ ఇంటెలిజెన్స్ ని గుర్తించిన ఆయన ఇంటెలిజెన్స్ ని డౌట్ చేయాలి. ఏసీ ఏమిట్రా పెద్ద ఏసీ? ఆయన ఏం చేస్తాడరా? ఏసీ రూమ్ లో కూర్చుంటాడు, ఏమీ తోచకపోతే మిస్టర్ కిషోర్, వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్? వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్? వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్ అని అడుస్తాడు. అంతే మీరు ఆయన చేసే పని. గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నో సార్. ఎస్ సార్, ఐ టోల్డ్ హిమ్ సార్. నేను చెప్పాను సార్, డ్యూటీ చేసే చోట డిసిప్లిన్ ఉండాలని చెప్పాను సార్. ఎరా, డిసిప్లిన్ ఉండే చోట డ్యూటీ చేయాలని చెప్పాను లేదా? చెప్పావురా? చెప్పాను సార్. ఐ టోల్డ్ హిమ్ సార్. మిస్టర్ విజయ్ సార్, కమ్ టు మై రూమ్. ఎస్ సార్. ఇదేమిటి ఇక్కడ ఎవరు లేరు? తను చెప్పింది ఈ చర్చనా లేక నేను పొరపాటుగా విన్నానా? పొరపాటుగా కాదు, చాలా కరెక్ట్ గా విన్నావు. చర్చ ఇదే, కానీ పిలుపు పెళ్లికి కాదు, శోభనానికి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అర్థం కాలేదా? రాధ అనే అమ్మాయికి అంటే నీకు, చంటిబాబు అనే అబ్బాయితో అంటే నాతో మారుతి అనబడే కారు వెనక సీట్ లో శోభనం జరగనున్నది కాన తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి ఏమిటలా చూస్తున్నావు? వాళ్ళే మన బంధుమిత్రుడు. అంటే ఆ ఫోన్ చేయించింది నువ్వే అన్నమాట. ఇప్పుడు మన రేపు జరిగిందనుకో, రేపు మన పెళ్లి చేయబోతుంది. అబ్బా, నా టేస్ట్ నీకు ఎంత బాగా తెలిసిపోయింది. ఇలా పిల్లబడే అమ్మాయిలతో సరసమంటే నాకెంత ఇష్టమో. కొంప తీసి సిగ్గుపడతాను అనుకున్నాను, అది నాకు చాలా అసహ్యం. ఈ కాలం ఆడపిల్ల అస్సలు సిగ్గుపడకూడదు. ఈ చక్క అలా నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోవాలంటే ఒకటే ముద్దు. జీవితం చూపు లొట్టలేసుకుంటూ మీరు దూరంగా వెళ్ళి అటు తిరిగి నిలబడండి. మీకు రకరకాల గొంతులు వినపడచ్చు. రక్షించండి, కాపాడండి అనే కేకలు వినపడచ్చు. ఏ శబ్దాలు అనిపించినా మీరు మాత్రం చూడకూడదు, అక్కడి నుంచి కదలకూడదు. అర్థమైందా? ఇంకా నిలబడ్డారే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. వెళ్ళండి. ఎక్కడికి వెళ్తా? ఈ మారుతి కారైన బెడ్రూమ్ తప్పించుకొని పారిపోదాం అనుకున్నా. పారిపోదాం అనుకుంటే ఉద్ది పెడతాను అనుకున్నావా? నిన్ను చాలా సైకలాజికల్ గా ట్రీట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకే ఫిజికల్ ట్రైనింగ్ మొదలుపెట్టాను. ఐ వెల్కమ్ ఫిజికల్ డైరెక్టర్ లాంగ్ టైమ్ ఎగో. నిన్ను మాత్రమే వదిలిపెట్టాను. ఈ మారుతి కారై నా బెడ్రూమ్ తప్పించుకొని పారిపోదాం అనుకున్నా. రాధా, రాధా, దేవుడి తమాషాగా గాల్లోకి లేచిపోతున్నాడు. అబ్బా, ఏ నువ్వా? మానభంగం మధ్యలో అడ్డుపడ్డ మహాపాపం, మర్యాదగా వెళ్ళిపో. నువ్వు అన్నయ్య కొడతావా? చూడు నేనేం చేస్తాను. పిచ్చ కొట్టుడు కొడుతున్నాడా? వచ్చే
ఇప్పుడెందుకురా, నేను కాపాడుతానుగా నిన్ను. ఎప్పుడు? ఇప్పుడే. కాపాడు. నాకు ఒక్కడే, నాకు ఒక్కడేనా అన్నా అర్చనా బావా. నాటకం అంతా మెచ్చా. అబ్బో ఇప్పుడైనా కాపాడరా, చెవిటి వెదవల్లారా. వాళ్ళు రారు, నేనే వెళ్తాను. నేను పంపిస్తానుగా. ఎలా? ఇలా ఎలా దూకాను? ప్రేమే నాటకం, ప్రేమే నాటకం, రేపే బూటకం, రేపే బూటకం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పాలంటే ఇలా కౌగులించుకో చెప్పక్కర్లేదు, కాస్త ఎనగా ఉండి కూడా చెప్పచ్చు. నన్ను కాపాడావు, నువ్వేం కోరుకుంటే అది ఇచ్చేస్తాను. నేను కోరుకునేది ఒక్కటే. ఏమిటో చెప్పు. నన్ను ఇక్కడ వదిలేసి నీ దారి నువ్వు వెళితే నాకు అదే చాలు. ఎలా వెళ్ళను? పంచర్ చేసేశారు. ఏంటి? అదే కార్ టైర్లు. పైగా ఈ చిరిగిపోయిన బట్టలతో ఇంటికి ఎలా వెళ్ళగలను? నువ్వే నాకు దారి చూపించాలి. ఎరక్కపోయి సహాయం చేసి ఇరుక్కుపోయాను, కర్మ తప్పుతుందా? పక్క జరుగు. వచ్చేసింది సూపర్ బజార్. ఇదిగోనయ్యా, ఇఫ్ టుమారో కమ్స్. వెరీ గుడ్. దీని అద్దె రూపాయట. ఇఫ్ టుమారో కమ్స్ మనం రూపాయి కట్టాలి. మరి నేను కోర్టుకు వెళ్ళొస్తాను. యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్ 1942. అన్నయ్య, నేను మసీదు వీధికి వెళ్ళాను. అక్కడ ఫకీర్ సాహిబ్ను కలిశాను. ఏమన్నారా? వేరే కొత్త లాయర్ని కేసు పోయింది. శివ శివ. అన్నయ్య, అలా ఫిట్స్ వచ్చి పడిపోకు. నేను ఆ ఫకీర్ సాహిబుతో నువ్వు కుదుర్చుకున్న కొత్త లాయరు శనీశ్వరుడి తమ్ముడని, వాడు వాదించిన కేసులు 100% ఫెయిల్ అయ్యాయని, అందులో కొంతమంది ఉరేసుకు చచ్చారని అక్కడున్న కొండ బద్దలు కూడా మరీ వాదించారు. సాయంత్రం వాడిని దగ్గరకు వస్తాడు, పట్టే వాడిని కొట్టే ఛాన్స్. చాలా థ్యాంక్స్ రా చిన్న. నీ మీద ఏదైనా మర్డర్ కేసు వస్తే నేను ఫ్రీగా వాదిస్తాను. నువ్వు వాదిస్తావా? నేను మర్డర్ చేయకపోయినా నాకు ఉరిశిక్ష పైన చేస్తావు. నాకు వద్దు, వదిలేసేయ్. ఇదిగో పాపా, ఇదిగో నీ చాక్లెట్. రేయ్, ఇదిగో నీ పెన్సిల్. అన్నయ్య, ఇదిగో నీ బట్టలు. వెరీ గుడ్. ఇదిగో నీ చెప్పు. చూసావా ఎంత బ్యూటిఫుల్ గా కుట్టాడో? హేమమాలకి ఎప్పుడు చెప్పులు తెగిపోయినా వీడి బొంబాయి దాకా వెళ్ళి చెప్పులు కుట్టొస్తుంటాయట. బాబు. ఇదిగో చిల్లరా. ఏమిటి దానికి 45 పైసలా? నేను అదే మాట అడిగాను వదినా. పెట్రోల్ ధర బడ్జెట్ లో పెరిగిపోయిందట. సార్, మిమ్మల్ని అనుకుంటా. సూపర్ సూపర్ బాసు. ఏం పట్టా బాస్. సరే సార్, ఇవాళకి చాలు. రేపు మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. అదే అదే లేదు సార్. గోకియా? వాడేవాడు? నువ్వే. గోకి అంటే గోల్ కీపర్. ఆ మాత్రం తెలీదు? మొత్తం గోకి ఏమిటి? గోకి దురద పుడితే గోకినట్లుగా. సరే, క్లాస్ ఎక్కువ గ్రౌండ్ మీద పడ్డావేంటి? ఎల్లుండ మా లీగ్ మ్యాచ్ ఉంది, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓహో, నీకు సంగతి తెలుసా? ఏమిటి? నేను ఫుట్బాల్ ఆడతాను. ఏమిటి ఫుట్బాలా? అదేం కాదు. నేనే గనక శ్రద్ధ వహించి ఏకాగ్రతతో పట్టుదలతో గురి చూసి కాలెత్తి ఒక్క కిక్కు ఇచ్చానంటే సమస్త కీళ్ళ నొప్పులకు వాడండి రబెక్స్. సలహా ఇచ్చా బానే ఉంది. నువ్వే కాస్త రబ్ చేయొచ్చుగా. ఎక్కడ? అక్కడే. కాలు ప్లీజ్. విప్పచ్చుగా. ఏం చేస్తాం, కర్మ. వసుదేవుడు అంత వాడికే తప్పలేదు. ఏమైంది? ఆంధ్ర లైన్ ఉగ్ర నరసింహమూర్తి గారు. ఎవరైనా? మా నాన్నగారు. మావగారు? హరే మావగారు, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ వేల్ట్ వదిలేసి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మళ్ళీ కలుసుకోవడమా వంకాయ? చిలిపి. ఇదిగో ఇక్కడే, ఇలాగే రేపు కలుసుకుందాం. వస్తాను. నాన్నగారు, మార్కెట్ కా? అవును. ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. నాకు చెప్తే నేను తీసుకొచ్చాను కదా. చెప్పడానికి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావు గనక. ఎప్పుడు ఆ గ్రౌండ్ ఫుట్బాల్ అంతేగా. సంచి ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళండి.
కూరలు నేను తీసుకొస్తాను. సరాసరి ఇంటికే వస్తావా? వచ్చేస్తాను నాన్నగారు. ఇంటికి వస్తావు సరే, ఎన్నింటికి వస్తావు? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే. నాన్నగారు, డబ్బులు